ఓకే. సెకండ్ ప్రాసెస్ చూద్దాం. ప్రైజింగ్ అనమాట. ఇదిగోండి చూడండి. నేను చేసేది లెటర్ సర్వీస్ కదా! బేసిక్ ప్రైజింగ్‌లో 3 టైప్స్ ఉంటాయి. బేసిక్, స్టాండర్డ్ అండ్ ప్రీమియం. ఓకే. బేసిక్ లవ్ లెటర్ ప్రైస్ 5. ఓకే. నేను నిన్న చూసుకోలేదు. సో, ఇప్పుడు కరెక్ట్ చేసుకున్నాననమాట. బేసిక్ సింపుల్ లవ్ లెటర్, స్టాండర్డ్ అంటే నేమ్స్ పెట్టుకోవాలి. బేసిక్, స్టాండర్డ్, ప్రీమియంకి మీరేమి వాళ్ళకి ఇస్తున్నారో దీంట్లో వచ్చేసరికి సింపుల్ లవ్ లెటర్ ఇస్తున్నాను. స్టాండర్డ్‌లో వచ్చేసరికి ఎమోషనల్ లవ్ లెటర్ అండ్ ప్రీమియంలోకి వచ్చేసరికి డీప్ రొమాంటిక్ లవ్ లెటర్ అండ్ దాంట్లో ఎమోషన్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి ప్రీమియంలోకి వచ్చేసరికి. సో, నేను ఒక నేమ్ ఇవ్వాలి కాబట్టి అలా ఇచ్చాను. బేసిక్ స్టాండర్డ్‌లో అంటే బేసిక్‌లో 200 వర్డ్స్ అండ్ దీంట్లో రొమాంటిక్ వర్డ్స్ కూడా కొన్ని యాడ్ చేస్తాను. ఓకే. హార్ట్ ఫెల్ట్ మెసేజ్ ఉంటుంది. 200 వర్డ్స్ ఉంటాయి బేసిక్ అయితే. స్టాండర్డ్‌కి అయితే 400 వర్డ్స్ ఉంటాయి. ప్రీమియంకి 800 వర్డ్స్ ఉంటాయి. లెటర్ కదా! సో, అలా ఉంటాయన్నమాట. అండ్ డెలివరీ వచ్చేసరికి 2 డేస్ ఉంటుంది. స్టాండర్డ్‌కి వచ్చేసరికి 3 డేస్ ఉంటుంది. ఆఫ్టర్ ప్రీమియంకి వచ్చేసరికి 4 డేస్ ఉంటుందన్నమాట. చూడండి. రివిజన్ అంటే మీరు చదువుతారు కదా! మీకు సెండ్ చేసినప్పుడు సెకండ్ డే సెండ్ చేస్తాము. మీకు ఇక్కడ కొంచెం చేంజ్ చేయాలి అనే వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళకి బేసిక్ అయితేనేమో 1 రివిజనే ఉంటుంది. అండ్ స్టాండర్డ్‌కి 2 రివిజన్స్ ఉంటాయి. ప్రీమియంకి వచ్చేసరికి 3 రివిజన్స్ ఉంటాయన్నమాట. అండ్ వర్డ్ ఇంక్లూడెడ్ దాంట్లో ఎన్ని వర్డ్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయంటే బేసిక్ 200 అండ్ స్టాండర్డ్ 400 అండ్ ప్రీమియంకి వచ్చేసరికి 800. ఓకే. టాపిక్ రీసెర్చ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తన లవ్‌కి మూన్ అంటే చాలా ఇష్టం అనుకోండి. మూన్ గురించి కొంచెం మ్యాటర్ కావాలి కదా మనకి. సో, ఆ మూన్ గురించి మనము రీసెర్చ్ చేసి మనకు నచ్చిన వర్డ్స్ అంటే తను ఏ విధంగా తన ఎమోషన్స్ మనతో షేర్ చేసుకున్నారో దానికి తగ్గట్టు మనం వర్డ్స్ అక్కడ మూన్‌కి రాయాలన్నమాట. సో, వాటికి రీసెర్చ్ చేస్తారా అంటే యెస్ రీసెర్చ్ చేస్తాము. అందుకే టిక్ మార్క్ ఇస్తాము. అండ్ ప్రైస్ వచ్చేసరికి ఈ డాలర్స్ అనమాట. $5 బేసిక్ అయితే అండ్ స్టాండర్డ్ $10. ప్రీమియంకి వచ్చేసరికి $20 అనమాట. అండ్ యాడ్ ఎక్స్ట్రా సర్వీస్ అని అడుగుతున్నారు. ఎక్స్ట్రా సర్వీస్ అంటే బేసిక్‌కి ఇప్పుడు మనం 200 వర్డ్సే ఇస్తాం కదా! దానికి ఫర్దర్‌గా మాకు ఇంకో 100 వర్డ్స్ ఎక్స్ట్రా కావాలి అంటే అక్కడ మనం ఎంత ఛార్జ్ చేస్తామంటే $5 ఛార్జ్ చేస్తాము. స్టాండర్డ్‌కి వచ్చేసరికి $5 బట్ అక్కడ కూడా 100 వర్డ్సే ఉంటాయి. ప్రీమియంకి 100 వర్డ్స్ ఛార్జు 5. ఓకే. ఇక్కడ ఎక్స్ట్రా ఫాస్ట్ డెలివరీ. ఇప్పుడు బేసిక్ వచ్చేసరికి మనం 2 డేస్‌లో, స్టాండర్డ్ 3 డేస్‌లో అండ్ ప్రీమియం వచ్చేసరికి 4 డేస్‌లో డెలివరీ చేస్తున్నాం కదా! సో, ఎక్స్ట్రా ఫాస్ట్ డెలివరీ అంటే మాకు కొంచెం ముందుగానే కావాలి అని చెప్పే వాళ్ళు ఉంటారు. సో, బేసిక్ వాళ్ళకి 2 డేస్‌లో ఇచ్చేది 1 డేలో ఇచ్చామనుకోండి. మనం ఎంత చేస్తాము అంటే $5 ఛార్జ్ చేస్తాము. స్టాండర్డ్ వాళ్ళకి 2 డేస్‌లో ఇవ్వాలి అంటే స్టాండర్డ్ అంటే 400 వర్డ్స్ ఉంటాయి కదా! అది 2 డేస్‌లో ఇవ్వాలి అండ్ ఎమోషన్స్, ఫీలింగ్స్ మొత్తం ఉండాలంటే కొంచెం మనకి టైం ఉండదు. కష్టపడాలి కదా! సో, అందుకని చెప్పి 10 తీసుకుంటాము. $10. లేదు ప్రీమియం వాళ్ళు 4 డేస్‌లో ఇవ్వాల్సింది మాకు 3 డేస్‌లోనే కావాలి అంటే ఫర్ ఎక్స్ట్రా $15 ఛార్జ్ చేస్తామనమాట 3 డేస్‌కి. మనకి సర్వీస్ డెలివరీ డేస్ తక్కువయ్యే కొద్దీ సో, మనకి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కదా! సో, అందుకని ఇలా ఛార్జ్ చేస్తామనమాట. అడిషనల్ రివిజన్స్ ఎంత అంటే ఒక 2 డేస్ అడిషనల్ రివిజన్ ఉందనుకోండి. సో, $5 ఛార్జ్ చేస్తాము.
యాడ్ గిగ్ ఎక్స్ట్రా అని అడుగుతున్నారు. సో మనకి ఇంకా ఏమన్నా సర్వీసెస్ ఎక్స్ట్రాగా ఇద్దాము. సో మా కంటెంట్‌ని మీరు ఎగ్జాంపుల్ ఏంటి అంటే మా కంటెంట్ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసుకోవచ్చు. లేదంటే యూట్యూబ్‌లో పోస్ట్ చేసుకోవచ్చు. మన వల్ల కొంతమందికి బెనిఫిట్ ఉంటుంది కదా! సో అలాంటి వాళ్ళకి ఒక $5, $10 చార్జ్ చేసి మన పర్మిషన్ తీసుకొని మన వీడియోస్ లాంటివి ఇవి వాళ్ళ అకౌంట్‌లో పోస్ట్ చేసుకోవచ్చనమాట. అలాంటివి ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు. నేనేమి ఇవ్వలేదనమాట. ఇది సెకండ్ ప్రాసెస్. సో ఇక్కడికొచ్చేసరికి సేవ్. ఇందాక చెప్పాను కదా! న్యూగా పబ్లిష్ చేసే వాళ్ళకి సేవ్ అండ్ నెక్స్ట్ ఉంటుంది. నేను ఆల్రెడీ నిన్న పబ్లిష్ చేశాను కాబట్టి జస్ట్ సేవ్ అని మాత్రమే కనిపిస్తుంది. సో సేవ్ చేస్తున్నాను. క్లిక్ చేస్తున్నాను చూడండి. సేవ్ అయిపోయిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిస్క్రిప్షన్. మనము డిస్క్రిప్షన్‌లో ఏమిస్తామని చెప్పి ఒక్క నిమిషం చూపిస్తాను. ఇది నా బ్రీఫ్‌లీ డిస్క్రిప్షన్ ఉంటదనమాట. మీరేం రాస్తున్నారు? ఏంటి? మీ కంటెంట్ ఏంటి? మీకేమన్నా ఆఫర్స్ ఉన్నాయా? ఇంకా వాళ్ళకి క్లియర్‌గా ఉండాలి డిస్క్రిప్షన్. ఇదిగో చూడండి ఒక్కసారి. వెల్కమ్ టు మై లవ్ లెటర్ రైటింగ్ సర్వీసెస్. డు యూ వాంట్ ఎక్స్‌ప్రెస్ యువర్ ఫీలింగ్స్ బట్ కెనాట్ ఫైండ్ ది రైట్ వర్డ్స్. ఐయామ్ హియర్ టైప్ యూ అని చెప్పి ఇలా నేను చేసే సర్వీస్‌ని కొంచెం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ రాశాననమాట. 'వాట్ ఐ కెన్ రైట్ ఫర్ యూ' అంటే నేను మీకోసం ఏం రాస్తాను అంటే రొమాంటిక్ లవ్ లెటర్స్, మ్యారేజ్ ప్రపోజల్ లవ్ లెటర్స్ అంటే ప్రపోజల్‌కి సంబంధించి మ్యారేజ్ అనే కాదనమాట. సో, ప్రపోజల్ అంటే ఐడియా ఉంది కదా! అలా అండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ లవ్ లెటర్స్, ఎమోషనల్ అపాలజీ లెటర్స్ అంటే అపాలజీ కొంతమంది సారీ చెప్పాలని చెప్పి ఉంటాయి కదా! అవి యానివర్సరీ ఆర్ స్పెషల్ అకేషన్ మెసేజెస్ ఇవి రాస్తాను అని చెప్పి ఇచ్చాను. అండ్ వై చూజ్ మీ నన్నే ఎందుకు చూస్ చేసుకోవాలి అని చెప్తే చూడండి. హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ కంటెంట్ ఉంటుంది. నేను ఓన్గా రాస్తాను. వేరే దగ్గర కాపీ చేసి పేస్ట్ చేయడాలు లాంటివి ఏమి ఉండవు. నేను సెర్చ్ చేసి లీగల్గా రాస్తానన్నమాట. ఇదిగో చూడండి 100% ఒరిజినల్ రైటింగ్ ఉంటుంది. అండ్ పర్సనలైజ్డ్ బేస్డ్ ఆన్ యువర్ స్టోరీ. అంటే మీరు చెప్తారు కదా క్యారెక్టర్స్ ఇక్కడ ఈ నేమ్ యూస్ చేయండి, ఇక్కడ ఈ నేమ్ యూస్ చేయండి అని చెప్పి అలాంటి అది బేస్ చేసుకొని మీ స్టోరీ రాస్తామన్నమాట. అండ్ డీప్ ఎమోషన్ ఉంటుంది. అండ్ మీ ఫీలింగ్స్‌ని దీనిలో క్యారీ చేస్తాము ఈ వర్డ్స్‌లో. మీరు ఏ టోన్‌లో చెప్పాలనుకుంటున్నారో ఆ టోన్‌లో రాస్తాము. హార్ట్‌కి టచ్ అయ్యే విధంగా రాస్తామనమాట. అండ్ ఆల్ ఐ నీడ్ ఫ్రమ్ యూ ఈజ్ ఎ ఫ్యూ డీటెయిల్స్ అబౌట్ యువర్ రిలేషన్‌షిప్ అండ్ ఐ విల్ టర్న్ యువర్ ఫీలింగ్స్ ఇంటూ ఏ బ్యూటిఫుల్ మెసేజ్. మీరు కొన్ని డీటెయిల్స్ నాతో షేర్ చేసుకుంటే అంటే మీరు ఏం చెప్పాలనుకున్నారో ఆ డీటెయిల్స్ నాతో షేర్ చేసుకున్నారనుకోండి మీ రిలేషన్‌షిప్ గురించి ఐ విల్ టర్న్ ఫీలింగ్స్ ఇంటూ బ్యూటిఫుల్ మెసేజ్. మీ ఫీలింగ్స్‌తో ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఇస్తాననమాట వాళ్ళకి. మీరు చెప్పాలనుకున్న మీ లవ్‌కి కానీ, మీ ఫ్రెండ్‌కి కానీ ఇట్లా అనమాట. వాళ్ళకి మేము లెటర్ రూపంలో బ్యూటిఫుల్ మెసేజ్ ఇస్తాము. లెట్ యువర్ లవ్ బీ ఎక్స్‌ప్రెస్డ్ ఇన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్స్. సో, మా లెటర్ ద్వారా మీరు ఎక్స్‌ప్రెస్ మంచిగా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చనమాట. అలా అంత బ్యూటిఫుల్ వర్డ్స్ ఉంటాయి. సో, బ్రీఫ్‌లీ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి కాబట్టి డిస్క్రిప్షన్‌లో ఇలా ఇచ్చాననమాట. ఓకే. ఇది డిస్క్రిప్షను. చూసారు కదా! ఎంత పెద్దగుందో. మ్యాక్సిమము 1200 క్యారెక్టర్స్ ఇక్కడ ఓన్లీ 1200 క్యారెక్టర్సే ఉండాలి. సో, చూడండి ఎన్ని క్యారెక్టర్స్ ఉందో. కరెక్ట్‌గా కనిపియట్లేదు కదా! ఓ మై
917 ఉంది. ఓకే, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటే వాళ్ళకి ఆన్సర్స్ కావాలి కదా, మేమే ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తాము. చూడండి ఒక్క నిమిషం. మేమే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తాము. డూ యూ రైట్ పర్సనలైజ్డ్ లవ్ లెటర్స్ అని చెప్పి మేమే క్వశ్చన్ ఇచ్చి ఎవ్రీ లవ్ లెటర్ హ్యాస్ 100% పర్సనలైజ్డ్ బేస్డ్ ఆన్ ది డీటెయిల్స్ యువర్ షేర్ అబౌట్ యువర్ రిలేషన్షిప్ అండ్ ఫీలింగ్స్ అని చెప్పి మేమే ఆన్సర్ ఇచ్చాము. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మేమే ఇస్తాము. మీ డౌట్ని క్లారిఫై చేయడానికి, క్లియర్ చేయడానికి ఇట్లా ఇవ్వాలి. లేదు నాకు ఈ క్వశ్చన్ నచ్చలేదు, వేరే క్వశ్చన్ పోస్ట్ చేయాలి అన్నారనుకోండి, ఇక్కడ యాడ్ FAQ. లేదు నాకు ఈ క్వశ్చనే వద్దు, ఇది వద్దులే రాంగ్ పడింది అనుకోండి, ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది. మీరు పోస్ట్ అంటే పబ్లిష్ చేసాక కూడా డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు ఎన్ని క్వశ్చన్స్ కావాలంటే అన్ని క్వశ్చన్స్ పోస్ట్ చేసుకోవచ్చు. అంటే కొంతమందికి డౌట్ఫుల్గా ఉంటాయి కదా, ఆ డౌట్ వచ్చే క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ ఇవ్వాలన్నమాట. నన్ను చూడండి, క్వశ్చన్ క్లిక్ చేయగానే అప్డేట్ అని అడుగుతుంది. అప్డేట్ క్లిక్ చేద్దాం. నేను 5 క్వశ్చన్స్ ఇచ్చాను అనమాట. డూ యూ రైట్ పర్సనలైజ్డ్ లవ్ లెటర్స్? వాట్ ఇన్ఫర్మేషన్ డూ యూ నీడ్ రైట్ ద లెటర్? విల్ ద లెటర్ బీ ఒరిజినల్? కెన్ యూ రైట్ అర్జెంట్ లవ్ లెటర్స్? కెన్ ఐ రిక్వెస్ట్ చేంజెస్ ఆఫ్టర్ డెలివరీ? ఎస్, ఇవి ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సేవ్ చేయాలి. అలా వచ్చాక మనం సేవ్ చేయకపోయామనుకోండి, డ్రాఫ్ట్లో ఉండిపోయింది అనమాట, యాక్టివ్లో ఉండదు, డ్రాఫ్ట్లో ఉంటుంది. సో పక్కా మనం ఒకసారి వస్తే మాత్రం సేవ్ చేయాలన్నమాట. సేవ్. ఓకే, మా ఇంటి దగ్గర చెట్టు ఉంది. సో రిక్వైర్మెంట్స్ మనం లెటర్ రాసేటప్పుడు మనకేం రిక్వైర్ ఉంటుంది అంటే యువర్ పార్ట్నర్ నేము అని చెప్పి, వాట్ టైప్ లెటర్ డూ యూ వాంట్, మీకు ఏ విధంగా లెటర్ కావాలి, టెల్ మీ ఫ్యూ డీటెయిల్స్ అబౌట్ యువర్ రిలేషన్షిప్, మీ రిలేషన్షిప్ గురించి కొన్ని డీటెయిల్స్ అడుగుతాము. సో మనం లెటర్ రాయాలి కదా, వాళ్ళ నుంచి అడిగి తెలుసుకొని మనము లెటర్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే ఫ్రీ టెక్స్ట్ ఇచ్చానమాట. దీంట్లో ఏంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాగా అట్లా టైప్స్ ఉంటాయి. నేను అలా ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఫ్రీ టెక్స్ట్. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారో టెక్స్ట్ రూపంలో నాకు చెప్పొచ్చు అనమాట. ఇలా 4 క్వశ్చన్స్ ఇచ్చాను. అండ్ దీన్ని 4 క్వశ్చన్స్ ఏమి అంటే, ఎనీ స్పెషల్ మెసేజ్ యూ వాంట్ టు ఇంక్లూడింగ్ ఇన్ ద లెటర్, ఏమన్నా స్పెషల్ మెసేజ్ ఇంక్లూడ్ చేయాలా మీ లెటర్లో అని చెప్పి, అది చదివాను కదా ఇప్పుడే. ఇవి సేవ్ చేయాలన్నమాట. సేవ్ అయిపోయింది. ఇప్పుడు గ్యాలరీ. గ్యాలరీలో వచ్చేసరికి ఇమేజెస్, గిగ్ ఇమేజెస్ పోస్ట్ చేయాలి అని చెప్పాను కదా 3 అని. ఈ 3 నేను క్యాన్వాలో చేసుకున్నాను అని కూడా చూపించాను. సో ఇవి పోస్ట్ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి చూడండి. సో ఇక్కడ మన లెటర్కి సంబంధించి అంటే మీరు కొన్ని లెటర్స్ ఏం రాస్తారో వాటిని వీడియోగా చేయాలి. నేను వీడియో క్రియేట్ చేయలేదు, వీడియో క్రియేట్ చేసి మళ్ళీ పోస్ట్ చేయాలన్నమాట. నేను రాసుకుని పోస్ట్ చేసేసరికి టైం అయిపోతుంది, అవన్నీ ఎడిట్ చేసుకుని. సో వీడియోస్ అన్నీ మళ్ళీ ఒకసారి ఎడిట్ చేసుకొని వీడియోస్ అన్నీ ఒకేసారి పోస్ట్ చేయాలని చెప్పి నేను వీడియోస్ని పక్కన పెట్టేశాను. ఎగ్జాంపుల్గా ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు మీరు ఎమోషనల్ లవ్ లెటర్స్ రాస్తున్నారనుకోండి. సో ఎమోషనల్ లవ్ లెటర్స్ అని చెప్పి వాటికి సంబంధించింది
ఒక హెడ్డింగ్ పెట్టుకొని 100% ఒరిజినల్ కంటెంట్ అని చెప్పి ఒక టెంప్లెట్లోనేమో డీప్ ఎమోషనల్ లెటర్స్ అని చెప్పి ఒకటి, అండ్ ఆఫ్టర్ ఒక 4 టెంప్లెట్స్ అయితే మేబీ వీడియో లాగా కన్వర్ట్ అవుతుంది. అది చాలు, జస్ట్ ఒక 40 సెకండ్స్. అది చూడండి ఇక్కడ 75 సెకండ్స్ స్మాలర్ దాన్ 50 MB అంట. ప్లీజ్ చూజ్ ఏ వీడియో షార్టర్ దాన్ 75 సెకండ్స్. 75 సెకండ్స్కి తగ్గే ఉండాలంట, అంతకంటే ఎక్కువ వీడియో పెట్టకండి ఇక్కడ అని చెప్పి చెప్తున్నారు. సో మనము ఒక 45 ఆ సెకండ్స్లో వీడియో ఉంటే సరిపోతుంది. లాస్ట్ టెంప్లెట్లో వచ్చేసరికి ఆర్డర్ నౌ అని చెప్పి ఉంటుంది కదా, అది పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా 4-5 టెంప్లెట్స్ పెట్టుకుంటే వీడియో క్రియేట్ అయిపోతుంది. వీడియో నేను చేసుకోవాలి చెప్పాను కదా. ఇక్కడ వచ్చేసరికి డాక్యుమెంట్స్ PDF ఫార్మేట్లోనే ఉండాలని చెప్పాను. మీరు ఏ లెటర్స్ అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ లెటర్స్ PDF రూపంలోనే ఉండాలి. సో PDFగా కన్వర్ట్ చేసుకోవాలి. అట్లా కన్వర్ట్ చేసుకున్న తర్వాత మనము ఇలా పోస్ట్ చేయాలి, జస్ట్ 2. ఓకే, ఇది మెయిన్లీ ఇంపార్టెంట్. ఒకదానికి ఇంకొకటి పోస్ట్ చేయడం లాంటివి ఉండవు, ఎందుకంటే గ్యాలరీలో చాలానే ఉంటాయి ఫొటోస్ కానీ PDFs కానీ. మనము సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి ఏం పోస్ట్ చేయాలి ఏంటి అని చెప్పి, జాగ్రత్తగా పోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ ఉంది, సేవ్ పై క్లిక్ చేయాలి. ఆఫ్టర్ అయిపోతుంది. నాది పబ్లిష్ అయిపోయింది కాబట్టి మీకు పబ్లిష్ అని కనిపించట్లేదు. సో అన్నీ సేవ్ అండ్ అప్డేట్ అయిపోయాయి. ఇది ఇక్కడ ఓవర్వ్యూ, ప్రైజింగ్, డిస్క్రిప్షన్, రిక్వైర్మెంట్స్, గ్యాలరీ, నెక్స్ట్ పబ్లిష్ ఉంటుంది. ఓకేనా, ఇది మొత్తం ప్రాసెస్ అన్నమాట. ఓకే, మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఎలా చేయాలి అంటే గిగ్లోకి వెళ్ళి క్రియేట్ న్యూ గిగ్ అని చెప్పి క్లిక్ చేయాలి. ఓకేనా, అట్లా క్లిక్ చేసిన తర్వాతే మీకు ఇలా వస్తాయన్నమాట. డాష్ బోర్డ్, మై బిజినెస్, గ్రోత్ అండ్ మార్కెటింగ్, అనలైటిక్స్. ఓకే, ఇట్లా ఉంటుంది అన్నమాట. సేవ్ అయ్యాక నేను వచ్చేసరికి చూడండి గిగ్స్ ఎన్ని పోస్ట్ చేశాను. 4 గిగ్స్ పోస్ట్ చేశాను. ఇవిగోండి 4 గిగ్స్. ఈ 2 ఏమో స్టోరీస్ రాశాను అనమాట. ఒక 4 స్టోరీస్ రాశాను. ఇవి వచ్చేసరికి ఏమో లెటర్స్ రాశాను అనమాట. న్యాచురల్ హ్యూమన్ టోన్, హార్ట్ఫుల్ లవ్ స్టోరీ, న్యాచురల్ హ్యూమన్ టోన్. ఇది వచ్చేసరికి ఏమో నేను స్టోరీ రాశాను. 2 స్టోరీస్ రాశాను. ఇది 2 స్టోరీస్ రాశాను. ఇది అమ్మో కాదు కదా, వెయిట్. ఇది లెటర్, ఇది లెటర్. సారీ, ఇది నేమ్ మార్చాలి. ఇది కూడా స్టోరీనే. ఈ 2 స్టోరీస్ అనమాట, ఈ 2 లెటర్స్ అనమాట. దీంట్లో 2 లెటర్స్, దీంట్లో సారీ మైక్ పోయింది. ఇది వచ్చేసరికి నేను 2 లెటర్స్, లవ్ లెటర్స్ ఫస్ట్ది, అండ్ సెకండ్ ఇది వచ్చేసరికి స్టోరీస్, 2 స్టోరీస్. థర్డ్ ఇది వచ్చేసరికి లెటర్సే అనమాట. ఫోర్త్ది లాస్ట్ ఉంది చూడు, ఇది వచ్చేసరికి నేను నేమ్ మార్చాలి. అది లవ్ లెటర్ కాదు, లవ్ స్టోరీస్ అనమాట. లవ్ స్టోరీస్ పెట్టాలి. ఓకే, ఇది నా గిగ్. 4 గిగ్స్ పోస్ట్ చేశాను అనమాట. ఇది లాస్ట్. అండ్ నేను ఇంకా ఒక 2 లెటర్స్ రాస్తున్నాను. అవి కంప్లీట్ అయ్యాక నేను క్యాన్వాలో టెంప్లెట్స్ క్రియేట్ చేసుకోవాలి, గిగ్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలి, ఒక వీడియో క్రియేట్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ నేను పోస్ట్ చేయాలి అనమాట. ఇది మొత్తం ప్రాసెస్. 6 ప్రాసెస్ ఉంటాయి చెప్పాను కదా. ఓకే, మీరు పబ్లిష్ అన్నీ చేసి లాస్ట్ మినిట్లో పబ్లిష్ క్లిక్ చేయకుండా ఉన్నారనుకోండి, ఇక్కడ డ్రాఫ్ట్లో మిగిలిపోయింది మీది. మీరేమి పబ్లిష్ చేయాలనుకుంటున్నారో అది ఒకసారి చూసుకోండి. మళ్ళీ డ్రాఫ్ట్లోకి వెళ్ళి దానిలోది క్లిక్ చేసి పబ్లిష్ చేయండి. అప్పుడు ఇక్కడ యాక్టివ్లో కనిపిస్తాయి మీకు. ఓకేనా, ఓకే, ఇదన్నమాట. ఓకే అండి, బాయ్. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నన్ను మెసేజ్లో అడగండి. ఓకే, బాయ్.